ఓకే హాయ్ బ్రో. అంటే సడన్గా వీడియో తీస్తాను అంటుంటారు. ఏం లేదు బ్రో, నేను సడన్గా అయితే వచ్చేసి నేను నెల్లూరుకి అయితే వచ్చినా. మేము మన తమ్ముడు పాటు అయితే నేను ఐస్ క్రీమ్కి అయితే పోతున్నాను. మీకు కూడా చూపిద్దామని అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే మన ఐఎన్ క్రిజ్ యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్ అయితే పెట్టి చాలా రోజులైంది. అందుకోసం అట్లే వ్లాగ్ కూడా చేసేద్దామని అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎటుందో పక్క అయితే కింద కామెంట్ ఎండ్ వరకు చూస్తుండి. అంటే మేము ఎందుకు వచ్చామంటే నెల్లూరుకి ఒక కొత్తగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. 3 రోజులు వారం అయితే అవుతుందంట పెట్టి ఎగ్జిబిషను. కొలంబస్, జైంట్ ఫిష్ అవన్నీ పెద్ద పెద్ద ఉయ్యాలు అయితే ఉన్నాయంట. చూద్దామని అయితే వచ్చాము మేము. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసి అడిగైతే పోతాం. మీరైతే ఎండ్ వరకు చూసండి. నుండి ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి అడిగైతే వెళ్ళిపోతాం. మీరైతే ఎండ్ వరకు చూడడం క్రేజ్గా ఉంటుంది వీడియో. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2లో అయితే ఎగ్జిబిషన్ లోపలికి అయితే పోతాను. గ్రౌండ్లో నుంచి అయితే మీకు చూపిస్తాను. ఎగ్జిబిషన్ గ్రౌండ్ బయట నుంచి అయితే మీకు చూపిస్తాను ఎట్టు ఉంటుందో. ఇంకా లోపలికి పోయిన తర్వాత పార్ట్ 2 అయితే పెడతాను. బృద్గుండి షాప్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఇంకా లోపలికి పోయి ఐస్ క్రీమ్ తినేసి వెళ్తాం. పార్ట్ 2 నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లోనే కలిపితే ఇది వచ్చేసి అరగంట వీడియో అయితే అయిపోయింది. మీరు చూడరు కదా, అందుకోసం అయితే కొంచెం అయితే కట్ చేసేసి. అంటే ఎగ్జిబిషన్లో చాలా లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయి బ్రో. ఆడైతే పెద్ద పెద్ద వేలు అవన్నీ అయితే ఉన్నాయి. మీకు చూపిద్దామని అయితే అంటే రెండే యాడ్ ఉంది పెద్ద వేలు. ఒకటి వచ్చి కొలంబస్, జైంట్ ఫిష్. కొలంబస్ కూడా అంత పెద్దది ఏం లేవు, బాగుంటుంది. మీకు కూడా చూపిద్దామని అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. ఎట్లుందో పక్క దగ్గర కామెంచండి. ఈ పార్ట్ 1 అనేది చూసేయండి. పార్ట్ 2 అయితే ఎగ్జిబిషన్ లోపలికి అయితే పోయిన తర్వాత చూపిస్తాను. ఇది ఇంకా లోపలికి అయితే వచ్చాము మేము షాప్ దగ్గరికి. ఐస్ క్రీమ్ అయితే తెప్పించుకుంటున్నాం. ఏం ఐస్ క్రీమ్ తెప్పించుకున్నది ఆలోచిస్తున్నాం అన్న వాళ్ళు. చాక్లెట్ అయితే చెప్పాం బ్రో. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే చెప్పాం మేము ముగ్గురు అయితే తినేసి ఇంకా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే పోదాం. బ్రో ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చేస్తారు. ఇంకా తినేసి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే పోదాం. మీరైతే ఎండ్ వరకు చూడండి. పక్క అయితే కింద కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియో ఒక పెట్టాను కదా, చెన్నై టూర్ అని. ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే పోయి ఫ్లైట్లో అవన్నీ షార్ట్ వీడియో పెట్టాను కదా. దాంట్లో వచ్చేసి ఇదిగోండి ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాం. దాంట్లో వచ్చేసి పార్ట్ 2లో ఇంకా అప్లోడ్ చేయలేదు కదా లాంగ్ వీడియోస్. సరే ఇంకా పార్ట్ 1లో అయితే ఎయిర్పోర్ట్ అవన్నీ చూపిస్తాను. పార్ట్ 2లో వచ్చేసి మెరీనా బీచ్ దగ్గరికి పోతాం మేము. అది కూడా మీకు చూపిస్తాను. పార్ట్ 1లోనే చూస్తాను. కొంచెం షార్ట్గా వస్తే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఇట్టే లాంగ్ వస్తే పార్ట్ 1 పార్ట్ 2లో అయితే డిసైడ్ చేస్తాను. ఓకేనా. ఇంకా ఇవైతే చేసుకుని ఇంకా గ్రౌండ్ అని చెప్పాను కదా, బయట నుంచి గ్రౌండ్ చూడండి ఎంత పెద్ద ఉందో. ఇంకా బయట నుంచి ఇది బ్రో సేమ్. ఇది వచ్చి ఈ కోట ఎట్టుందంటే హైదరాబాద్లో ఎన్టీఆర్ కోట అని చెప్పాను కదా నేను. సేమ్ అట్టే కనిపిస్తుంది మాకైతే. ఎదుగుంటే లైట్లు అవన్నీ. ఇంకా ఎగ్జిబిషన్ వెయిట్ ఎదుగుంటే ఎగ్జిబిషన్. ఇంకా బండి అయితే ఆడి పెట్టేసి కొలంబస్, జైంట్ ఫిష్ చూసారు కదా ఆడ ఇంత పెద్ద. ఇంకా లోపలికి అయితే పార్ట్ 2లో చూపిస్తాను. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతవరకు అయితే ఎండ్ చేస్తున్నా. ఎటుందో పక్క అయితే కింద కామెంట్ చేస్తాను. ఒకసారి అయితే చూసుకోండి. బాహుబలి అయితే వేశారు బ్రో. బాహుబలి ఇది లోపల కూడా సేమ్ బాహుబలి గ్రాఫిక్స్ అవన్నీ అయితే పెట్టున్నారు ఆడ. మీకు అవన్నీ అయితే చూపిస్తాను. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఎటుందో పక్క అయితే కింద కామెంట్ చేస్తుంది. మన ఐఎన్ క్రిజ్ అట్టే సపోర్ట్ చేస్తుంది. చాలామంది సపోర్ట్ చేస్తారు. అంటే మీరు కూడా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు మీ వీడియో చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే ఇంతవరకు ఏం చేస్తున్నా. ఎటు పక్క అయితే కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.